మీరైతే బ్రౌజర్కి వెళ్ళి అక్కడ ssc.nic.in అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగ్దే. ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సికి సంబంధించిన ఎస్ఐ, జీడీ అండ్ ఎస్ఐకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్కి, అందులో మేల్ అండ్ ఫీమేల్ అయితే ఢిల్లీ పోలీస్కి అయితే అప్లై చేసుకోగలుగుతారు. దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని అయితే మీకు ఫుల్గా చెప్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే August 10 నోటీస్ అయితే వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ అయితే వచ్చింది. దీన్ని అయితే క్లిక్ చేయండి మీరు పీడిఎఫ్ కోసం. తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ డేట్ అనేది ఇవాళ అయితే స్టార్ట్ అయింది. నోటిఫికేషన్ కూడా ఇవాళ రిలీజ్ అయింది. 10th August నుంచి అయితే స్టార్టింగ్. అలాగే ఎండ్ డేట్స్ వచ్చేసరికి 30 August, పేమెంట్ కూడా 31 August వరకు అయితే ఉంది. అలాగే వీడియో అప్లికేషన్స్కి అయితే 1 September వరకు అయితే ఉంది. దీని యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా నవంబర్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఈ పీడిఎఫ్ని అయితే చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ అండ్ ఏజ్ క్రైటీరియా ఇట్లా అయితే చెక్ చేసుకోండి. ఇండియన్ అయి ఉండాలి. అలాగే నేపాల్ అయినా భూటాన్ అయినా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోగలుగుతారు. అలాగే ఏజ్ అయితే మినిమం 20 నుంచి 25 years వరకు ఉండొచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ బట్టి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే మినిమం బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. మనకి ఫోటో అనేది 20 to 50 KB మధ్యలోనే ఉండాలి ఫోటో. అలాగే సిగ్నేచర్ చూసుకున్నట్టయితే 10 to 20 KB మధ్యలో ఉండేటట్టు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 100 rupees అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కును SC ST అలాగే ESM రిజర్వేషన్ వాళ్ళకైతే ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రీగా అప్లికేషన్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇలా అప్లై చేయాలని చూద్దాం. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి అయితే లాగిన్ అవ్వండి. లేకపోతే న్యూ యూజర్ అయితే లేకపోతే ఇక్కడ రిజిస్టర్ నవ్ అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మనం అయితే బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి ఉండాలి. ఇక్కడ ఆధార్ కార్డు ఉందా, తర్వాత ఆధార్ కార్డు నెంబరు, ఒకవేళ ఆధార్ కార్డు కాకుండా వేరే ఐడి కార్డు నెంబర్ ఉంటే ఐడి కార్డు నెంబరు, తర్వాత మీ యొక్క నేము, మళ్ళీ అదే నేమ్ ఫిల్ చేయండి. ఏమైనా నేమ్ చేంజ్ అయిందా లేదా అని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మళ్ళీ ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, తర్వాత మళ్ళీ మీ మదర్ నేమే, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేమ్. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ బోర్డు 10th ఏ బోర్డు పాస్ అయ్యారో ఆ యొక్క బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ సేమ్ అదే బోర్డుని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క 10th రూల్ నెంబర్ని అయితే టైప్ చేయండి. తర్వాత మళ్ళీ సేమ్ కన్ఫర్మ్గా రూల్ నెంబర్ అయితే టైప్ చేయండి. తర్వాత మీ యొక్క పాసింగ్ ఇయర్ని ఫిల్ చేయండి. సేమ్ అదే ఫిల్ చేయండి పాసింగ్ ఇయర్. తర్వాత మీ యొక్క జెండర్ని సేమ్ మళ్ళీ అదే జెండర్ని సెలెక్ట్ చేసుకోండి వెరిఫికేషన్ కోసం. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ అయితే ఉండాలి. ఒకవేళ అంతకు మించే ఉన్నా కూడా పర్లేదు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు సేమ్ అదే మొబైల్ నెంబర్ని మళ్ళీ కింద ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి, తర్వాత మళ్ళీ సేమ్ మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క స్టేటా లేకపోతే యూనియన్ టెరిటరీ అది ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ చూపెడతాను. ఇక్కడ నేను నా యొక్క డీటెయిల్ అయితే ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత సేవ్ అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీ యొక్క మెయిల్ అండ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క మెయిల్కి ఉన్న మొబైల్ నెంబర్కి అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే దాని యొక్క సంబంధించిన పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లోజ్ అయితే చేసుకోండి. ఓకే అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు యూజర్ నేమ్ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మెయిల్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే దానికి సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ అయితే క్యాప్చా అయితే ఫిల్ చేయండి. లాగిన్ క్లిక్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, తర్వాత మీరు ఇంతసేపు వచ్చిన మీ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి అలాగే ఇక్కడ మీ యొక్క సంబంధించిన కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయినా అనుకుంటే రీసెట్గా అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. తర్వాత క్లోజ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఇప్పుడు మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఇన్సెప్ట్ ఫిల్ చేసిన బేసిక్ డీటెయిల్స్ అయితే చూపెడుతుంది. తర్వాత సేవ్, తర్వాత నెక్స్ట్, తర్వాత మీ యొక్క కేటగిరీ ST SC OBC అయితే జనరల్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత సేమ్ అదే మళ్ళీ ఫిల్ చేయండి. తర్వాత నేషనాలిటీ మీకు సంబంధించిన అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ భూటాన్ అయితే లేకపోతే నేపాల్ అయినా కూడా. తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ యొక్క పుట్టుమచ్చలు ఉన్నాయా అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఏమైనా డిజబిలిటీస్ ఉన్నాయా అంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. ఒకవేళ ఉంటే ఎలాంటివి ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు లేవు కాబట్టి నో అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఒకవేళ ఉంటే దాని యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ నెంబర్స్, తర్వాత మీ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, తర్వాత ఒకవేళ మీరు ఉన్నది పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అయితే ఎస్ అయితే క్లిక్ చేసేదండి. నేనైతే ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఫిల్ చేశాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత
మీ యొక్క డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ కూడా ఐ అగ్రీ అని అయితే క్లిక్ చేయండి. తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈ క్యాప్షన్ కూడా ఫిల్ చేయండి. సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ రిజిస్ట్రేషన్. మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. పాస్వర్డ్ కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకైతే అప్లై అని అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే చేయండి. ఇక్కడ మీ యొక్క ఇన్సెప్ట్ ఫిల్ చేసిన డీటెయిల్స్ అయితే కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా రాంగ్ అనిపిస్తే ఇక్కడ మోడిఫై రిజిస్ట్రేషన్ ఉందా, అందులోకి వెళ్ళి అయితే మీ యొక్క డీటెయిల్స్ని మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఏమన్నా తప్పు మిస్టేక్ పడ్డదని ఉంటే. తర్వాత మీ అన్ని డీటెయిల్స్ అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అనేది సెంట్రల్లో ఓబీసీలో ఇంక్లూడ్ అయ్యి ఉందా లేదా అయితే అడుగుతుంది. ఇట్లా ఓబీసీ దాంట్లో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంది. అందుకని అయితే నేను అయితే నో సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీదైతే లేదు అని అనుకుంటే ఎస్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్, ఒకవేళ మీరు సర్వీస్లో ఉన్నారా లేదా అని అడుగుతుంది. ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత సేమ్ మళ్ళీ అదే కింద సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే లేదు క్లిక్ చేయండి. సేమ్ అదే కింద మళ్ళీ తర్వాత ఎన్సీసీ ఉంటే దాని యొక్క సర్టిఫికేట్ ఫిల్అప్ చేయాల్సింది అయితే ఉంటుంది. తర్వాత మీరు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే అడుగుతుంది. మీరైతే ఎస్ క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క డిగ్రీ అనేది ఏ గ్రేడ్లో డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్లో అయిందా అని అయితే క్లిక్ చేసుకోండి. అదైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, డిస్టింక్షన్లో అయితే కాదు. మీరు డిస్టింక్షన్లో పాస్ అయితే డిస్టింక్షన్ అయితే పెట్టుకోండి. తర్వాత ఎగ్జామ్కి సెంటర్కి సంబంధించిన అదైతే పెట్టుకోండి. మీకు సంబంధించిన మీకు నియర్గా ఉన్నదైతే నేనైతే ఇక్కడ నాకు దగ్గర ఉన్నదైతే పెట్టుకుంటాను. ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఉన్నారా ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దాని యొక్క జాయినింగ్ డేట్ అలాగే దానికి డిశ్చార్జ్ కావాల్సిన డేట్స్ అలాగే ఫామ్ అయితే కావాలి. నేను అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు, అందుకని నేను అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇప్పుడు ఉందా, ఒకవేళ మీ ఏజ్ అయిపోయినట్లయితే పెట్టుకోవచ్చు. నా ఎస్ అయితే ఎస్ క్లిక్ చేసేసి తర్వాత మీ యొక్క సంబంధించిన సర్టిఫికేట్ అంటే ఓబీసీ ఉండాలి సర్టిఫికేట్, అలాగైతే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఓకే అవుతుంది. ఇక్కడ నాకు అనేది ఏజ్ అవుతుంది, సో నో అని అయితే పెడుతున్నాను ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్. తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ చూసుకోవాలంటే నాదైతే బీఎస్సీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మళ్ళీ ఇక్కడ క్వాలిఫైయింగ్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ చేసినా లేకపోతే దానికి సంబంధించిన ఈక్వలెంట్గా చేసినట్టే గ్రాడ్యుయేషన్. తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. స్టేటస్ తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ బోర్డు, అలాగే యూనివర్సిటీ, తర్వాత రూల్ నెంబర్ ఎంత పర్సెంటేజ్ అయితే ఫిల్ చేయండి. దాన్ని ఇక్కడ మీ యొక్క పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే సీజీపీ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే ఫిల్ చేయండి. ఏదో ఒకటి అయితే ఫిల్ అవుతుంది. తర్వాత ఈ 25th పాయింట్ అనేది మీ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఫర్ జాబ్ ఆపర్చునిటీ అయితే అడుగుతుంది. నేనైతే ఇక్కడ నో క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీ యొక్క ఫోటోని అలాగే సిగ్నేచర్ని ఆ యొక్క డేట్ని అయితే ఇక్కడ మీరు ఈ డేట్ కంటే ముందా లేకపోతే ఆ డేట్ ఆఫ్టర్ ఏదో అయితే ఇక్కడ ఉంది దానికైతే సంబంధించింది ఎస్ ఆర్ నో అయితే క్లిక్ చేసుకోండి. నేనైతే దెన్ మే 2020 తర్వాత అయితే క్లిక్ చేస్తున్నాను. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్కి అగ్రీ అని అయితే క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రీవ్యూ అయితే క్లిక్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ అయితే మళ్ళీ వస్తాయి, మీరు అయితే చెక్ చేసుకోండి ఒకసారి కేర్ఫుల్గా. తర్వాత ఇక్కడ ఎడిట్ మోడిఫై ఉంటుంది, ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ అయినా మోడిఫై అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే సబ్మిట్ చేస్తున్నాను. యూ కెన్ నాట్ ఎడిట్ ఆఫ్టర్ సబ్మిషన్. తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే ఏం ఎడిట్ చేయలేరు, కేర్ఫుల్గా అయితే చూసుకోండి. తర్వాత ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను. అప్లికేషన్ ఫామ్ ఈస్ రిసీవ్డ్ యూ వాంట్, మీరు అయితే ఇప్పుడు పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి అదే మిగతా ఎస్టీఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. నేనైతే ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీ యొక్క ఆన్లైన్ పేమెంట్ అయితే వస్తుంది. డైరెక్ట్గా ఆన్లైన్ క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరైతే నెట్ బ్యాంకింగ్ త్రూ అయితే డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా యూపీఐతో అయితే పేమెంట్ అయితే చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత మీరైతే ఇలా మళ్ళీ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉందా, ప్రింట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ పేమెంట్ కనుక ఫెయిల్డ్ అయిందనుకో మీరు ఇక్కడ మళ్ళీ పేమెంట్ అని ఉందా, పేమెంట్ మీద క్లిక్ చేసి అయితే పేమెంట్ చేయండి. ఒకవేళ పేమెంట్ చేసిన వాళ్ళు సక్సెస్ అయిందా లేదా అని అయితే ఇక్కడ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అయితే తీస్తున్నాను. ఇలా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.